నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు, మీడియా న్యూస్ కల్వకుర్తి. ఫ్రెండ్స్, మన కార్యక్రమాలు అత్యంత వేగంగా కల్వకుర్తి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ప్రమాదాలపైన, డ్రగ్స్ పైన, వీటన్నిటిపైన ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులుగా చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జడ్చర్ల పట్టణానికి వచ్చినాము. మనతో పాటు సార్ ఉన్నాడు. సార్ను మనము అడిగి తెలుసుకుందాము. ప్రమాదాలు జరిగితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత చెడు తిరుగులు తిరుగుతున్నారు, సో వాటిపైన సార్ ఏం చెప్తారో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు కాల్వ రామిరెడ్డి. ఈ రంగనాయక స్వామి జడ్చర్ల పెద్దగుట్ట అధ్యక్షుడిని. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక శ్రావణ మాసం నుంచి మేము కంకణం కట్టుకున్నాం. శ్రావణ మాసం నుంచి ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలు చాలా జరుపుతున్నాం ఇక్కడ. ఇవాళ కూడా ఈరోజు శ్రీ పంచమి ఉంది కాబట్టి అక్షరాభ్యాసం జరుపుతున్నాము గుట్ట పైన. భక్తులు కూడా చాలా మంది వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించారు. ఈ దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము చాలా కృషి చేస్తున్నాం. త్వరలో అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రజలు సహకరించాలంటే మరి ప్రజలు స్పీడ్ పోవద్దు, ప్రమాదాలకు గురి కావద్దు. ఒకవేళ ప్రమాదాలు గురి అవుతున్నారు కదా, ఇప్పుడు వాటిపైన మీ అమూల్యమైన మాటలు కొద్దిగా ప్రజలను అవేర్నెస్ చేసే విధంగా మీ మాటలు ఉండే విధంగా చూసుకోండి. సో ప్రజలకు ఇప్పుడు మీరు ఏ సందేశం ఇస్తారు సార్ ఇప్పుడు మా ఛానల్ ద్వారా? ప్రజలంటే ఇప్పుడు యువత చెడు వ్యసనాలకు బానిసై ఇప్పుడు పిల్లలకి వీళ్ళ తల్లిదండ్రులు ప్రేమతో బైకులు ఇప్పిస్తున్నారు. ఆ పిల్లలు వేగంగా, అంటే ఆ ఏజ్కు తగ్గట్టు వాళ్ళు వేగంగా పరిగెత్తి ప్రమాదాలకు గురవుతున్నారు. అది తీవ్ర కలుపుకోతకు గురవుతున్నారు తల్లిదండ్రులు. కాబట్టి పిల్లలు చాలా, అంటే వాళ్ళు ప్రేమతో ఇప్పించిన వాహనాలని నిదానంగా నడిపి తల్లిదండ్రులకు కూడా సమాజంలో ఒక గుర్తింపు, మంచి పేరు తెచ్చే కొడుకులుగా మీరు తయారు కావాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలు ఎందుకు అవుతున్నాయంటే పిల్లలు చెడు వ్యసనాలు, అంటే మద్యానికి కానీ ఇంకా డ్రగ్స్కి కానీ బానిస అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంది, దానికి చర్యలు తీసుకుంటున్నారు. అయినా కానీ ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి వీటిని నివారించాలంటే ప్రభుత్వం కూడా చాలా ఇంకా చొరవ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ గంజాయి అనేది చాలా, అంటే ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్క చిన్న విలేజ్ కూడా పాకింది, మీరు అన్నట్టే కరెక్టే అది. కాబట్టి దీన్ని అదుపు చేయాలంటే ప్రభుత్వం చాలా చొరవ తీసుకోవాలి. దానికి తోడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. రోజు బాబు ఏం చేస్తున్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కనిపెడుతూ ఉండాలి. మనం ఏదో పిల్లలకు బైక్ ఇప్పించి పోండి, కాలేజీకి పోండి, స్కూళ్ళకి పోండి అని అనకుండా మనం కూడా కొద్దిగా వాళ్ళ బాధ్యతగా తీసుకొని చేస్తే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. పోలీస్ వ్యవస్థ కూడా చాలా వీటి గురించి ప్రయత్నం చేస్తున్నది కంట్రోల్ చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, యువత కూడా ముందుకొచ్చి వీటికి, అంటే ఈ సమాజంలో, అంటే ప్రతి వ్యక్తి బాధ్యత ఇది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి ఈ గంజాయి నిర్మూలన చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ రంగనాయక స్వామి పెద్దగుట్ట అనేది మన జడ్చర్ల పట్టణానికి చాలా వాస్తు ఉంది. జడ్చర్ల ఇంత డెవలప్, అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం కూడా ఈ పెద్దగుట్టనే. ఈ పెద్దగుట్టని ఈ మధ్యలో ఈ 6 నెలల నుంచి భక్తులు బాగా వస్తున్నారు ఇక్కడికి. అంటే ఈ శ్రావణ మాసం నుంచి మేము కింద వాహనాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తుల్ని పైకి తీసుకొచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ కింద దింపుతున్నాం. అంటే అదొకటి ఫెసిలిటీ కల్పించాం. ఇంకోటి ఏంటంటే పైన ప్రతి వారంలో ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ. అంటే హోమాలు కానీ, తర్వాత విష్ణు సహస్ర పారాయణాలు కానీ, తర్వాత గీతామృతాలు కానీ, గీతా పారాయణాలు కానీ, తర్వాత ఇక్కడ పూజారిని కూడా ఒక శాశ్వత పూజారిని పెట్టినాం. ఇంతకుముందు ఎప్పుడు శ్రావణ మాసంలో పూజలు అయిపోతే ఇంకా పూజారి ఎవరు లేకుంటుంది, భక్తులు కూడా ఎవరు రాకుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ అపాయింట్ చేసినా లేదు, నేను సొంతంగా, నేను ఈ దేవాలయ అధ్యక్షుని అయిన తర్వాత నా సొంత డబ్బులతోనే పూజారిని ఏర్పాటు చేసిన. ఇక్కడ పూజారి రోజు అందుబాటులో ఉన్నాడు. మీరు వచ్చి పూజారి దగ్గర మంచిగా ఏమంటారు అర్చన, అభిషేకాలు చేయించుకోవచ్చు. ప్లస్ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తున్నారు గారు. చాలా మంది భక్తులు వస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ రోజు అక్షరాభ్యాసం కూడా జరిగింది. ఇవాళ ప్రతి వారంలో ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ. భక్తులు కూడా బాగా వస్తున్నారు ఇక్కడికి. అయితే ఇంకా ఈ గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నా. అంటే నేను ఒక్కరిని నిర్ణయించుకుంటే కాదు, ప్రజలంతా సహకరించాలి దీనికి. జడ్చర్ల పట్టణ వాసులు కాకుండా చుట్టుపక్కల మన కాన్స్టిట్యున్సీ వాసులందరూ కూడా
ప్రతి ఒక్క ప్రజలు ఇక్కడికి వచ్చి దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ధ్వంసమైంది కోనేరు కాబట్టి ఆ కోనేరు కట్టిద్దామని చెప్పేసి మొత్తం రాయి కూడా తీసుకొచ్చి అక్కడ వేసాను. ఆ రాయి గ్రానైట్ రైతని ఇప్పుడు త్వరలోనే కోనేరు కూడా పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక మంటపం కూడా కట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మంటపం ఉంటే ఏంటంటే వర్షం పడ్డా ఎండ కొట్టినా ఇక్కడ రథాలు చేసుకునే వాళ్ళకు, తర్వాత వంటలు చేసుకునే వాళ్ళకు ఇక అంటే ఒక సౌకర్యంగా ఉంటది అని చెప్పేసి ఒకటి అది కూడా కట్టాలని అనుకుంటున్నాం. ఆ రెండే కాకుండా ఇక్కడ ఇంకా అభివృద్ధి అంటే 1 by 1 ఒకరి తర్వాత ఒకటి శ్రావణ మాసం వరకు ఇక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ తయారు చేయాలని చెప్పి మేము చాలా అంటే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పింది కదా ఇందాక, ఆలయం అభివృద్ధి అయితేనే మరింత చైతన్యవంతమైన ప్రజాదరణ పొందే అవకాశాలు ఉంటాయి. ప్రజలు కూడా మారాలంటే ఇట్లా గుడికి వచ్చి దర్శనం చేసుకోండి. తర్వాత సార్ చెప్పే మోటివేషన్ మాటలు కూడా వినండి. ఈ అభివృద్ధికి మీరు పాటుపడాలని కోరుకుంటున్నా. జడ్చర్ల ప్రజలందరూ కూడా సారు ఫైనల్గా ఒక మాట చెప్తాడు మనకు, ఈ రోడ్డు ప్రమాదాల పైన జడ్చర్ల పట్టణవాసులకే కాక దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ను వారందరికీ ఒక సందేశం అందిస్తాడు సారు. ఫైనల్గా ఒక సందేశం అందించండి సార్ మా మీటింగ్ న్యూస్ తరఫున. ఓకే, ఇక్కడ యువత ప్రతి ఒక్కరు యువత చేతుల్లోనే ఉంది దేశ భవిష్యత్తు. కాబట్టి యువత ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఎక్కువ మంది చనిపోతున్నారంటే దాంట్లో 99% యువతని చనిపోతున్నారు. కాబట్టి యువత అంతా ఏం చేయాలి అని అంటే దేశ భవిష్యత్తుకు మీరే పునాదులు. కాబట్టి మీరు కొంచెం కంట్రోల్లో ఉండి, తర్వాత తల్లిదండ్రులు కానీ ఈ ప్రభుత్వం కానీ పిల్లల్ని కంట్రోల్లో పెడితే ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి తన వంతు బాధ్యతగా ఇటువంటి అంటే ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు కానీ డ్రగ్స్ నిర్మూలనకు కానీ ప్రతి ఒక్క వ్యక్తి పాటుపడాలి. అప్పుడు సమాజం బాగుపడుతుంది, మన దేశ భవిష్యత్తు బాగుపడుతుంది. సార్ చెప్పింది కదా, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అయినా మీ గ్రామ భవిష్యత్తు అయినా మీ పైన ఆధారపడి ఉంటుంది. మీ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ టీవీని షేర్ చేయండి.